Hello all, welcome back. We finished with caste system. So in this class we will be talking about comprehensively about tribes. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి ట్రైబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ట్రైబ్స్ రిలేటెడ్ మన క్లాస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే విత్ రెస్పెక్ట్ టు ట్రైబ్స్. ఫస్ట్ we will be talking about who are ట్రైబ్స్. అసలు గిరిజన తెగలు అంటే ఎవరు? ఓకే, హూ ఆర్ ట్రైబ్స్? హౌ డిఫరెంట్ thinkers defined tribes. Okay, different thinkers tribes ni ela define chesaru. Okay, that will be looking. Next, characteristics of tribes. Tribes yokka characteristics entivi చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ట్రైబ్స్ లో అసలు ట్రైబ్స్ అనే కాన్సెప్ట్ అకాడమికల్గా ఎలా డెవలప్ అయింది, అసలు ఫస్ట్ ట్రైబ్స్ని ఎవరు గుర్తించారు? ఓకే, డెఫినెట్లీ ఇట్ విల్ బి బ్రిటిషర్స్. సో బ్రిటిషర్స్ ఇన్ ఇంపీరియల్ గెజెట్ టాక్డ్ అబౌట్ ఫస్ట్ దే ట్రై టు డిఫైన్ ట్రైబ్స్. ఓకే, సో హౌ దే ట్రై టు డిఫైన్ అండ్ హౌ దిస్ హౌ యూ రిమెంబర్, మనం గుర్తుందా క్యాస్ట్కి హౌ క్యాస్ట్ హ్యాస్ ఎవాల్వ్డ్. జెనిసిస్ ఆఫ్ క్యాస్ట్ మాట్లాడుకున్నాం, రేషియల్ ఒరిజిన్ ఆఫ్ క్యాస్ట్. ఓకే, రేషియల్ ఆరిజిన్ ఆఫ్ క్యాస్ట్. నెక్స్ట్, పొలిటికల్ ఒరిజిన్ ఆఫ్ క్యాస్ట్, ఆక్యుపేషనల్ ఆరిజిన్ ఆఫ్ క్యాస్ట్. రిమెంబర్, అలానే విత్ రెస్పెక్ట్ టు ట్రైబ్స్ ఆల్సో వీ విల్ బి టాకింగ్ అబౌట్ దట్. సో హౌ ట్రైబ్స్ వేర్ బీయింగ్, ఇలా రాసుకోండి. హౌ ట్రైబ్స్ వేర్ బీయింగ్ డిఫైన్ కాకుండా వి సీ అకాడమికల్లీ ఆర్ థియరిటికల్లీ ఫ్రమ్ వెన్ వి సీ ట్రైబ్స్, defining tribes has been started. So this we will be looking. So who are tribes, how different thinkers define tribes, characteristics of tribes academically, how from when we see the concept, when we see academically this tribes, defining tribes has been started. Next, చాలా ఇంపార్టెంట్ ట్రైబ్స్ రిలేటెడ్ లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాస్ట్ వర్సెస్ ట్రైబ్. అసలు ట్రైబ్స్ కి క్యాస్ట్ కి డిఫరెన్స్ ఏంటి? ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాస్ట్ వర్సెస్ ట్రైబ్. నెక్స్ట్, వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ట్రైబ్స్ ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ట్రైబ్స్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ వాట్ ఈస్ ద పాలసీ ఆఫ్ వెల్ఫేర్ టువర్డ్స్ ట్రైబ్. అంటే ట్రైబల్ వెల్ఫేర్ కోసం, ట్రైబ్స్ యొక్క వెల్ఫేర్ కోసం వాట్ ఈస్ దిస్ పాలసీ విచ్ ఈస్ బీన్ ఫాలోడ్. ఓకే, వాట్ ఆర్ ద డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ విత్ రెస్పెక్ట్ టు పాలసీస్. ఓకే, దిస్ హూ ఆర్ ట్రైబ్స్, హౌ డిఫరెంట్ థింకర్స్ డిఫైన్ ట్రైబ్, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అకాడమికల్లీ ట్రైబ్స్ ఎలా డిఫైన్ చేస్తారు, క్యాస్ట్ వర్సెస్ ట్రైబ్ ఏంటి. ఓకే, క్యాస్ట్ వర్సెస్ ట్రైబ్ ఏంది, పాలసీ ఆఫ్ వెల్ఫేర్ టువర్డ్స్ ట్రైబ్. ఇది కాకుండా చాలా ఇంపార్టెంట్, ఇంకా ఇవి కాకుండా ఓకే, ఇవి కాకుండా when we are talking about tribes, government schemes towards tribes, committees, what are the different committees which is been appointed towards tribes. In tribes, like who are called as in PVTGs, particularly vulnerable tribes అంటవరు. అలానే పర్టికులర్లీ వర్నబుల్ ట్రైబ్స్ కాకుండా విత్ రెస్పెక్ట్ టు ట్రైబ్స్ ఇంకొకటి ఏంటి అంటే విత్ రెస్పెక్ట్ టు ట్రైబ్ పీవీటీజీస్ అంటే ఎవరు అని చూడాలి. అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఏంటి టువర్డ్స్ ట్రైబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ పాలసీస్ ఏంటి. ఓకే, ట్రైబల్ మ్యూజియం ఏంటి, కొన్నిసార్లు ట్రైబల్ మ్యూజియం గురించి కూడా క్వశ్చన్స్ అడిగారు. సో అండ్ ఇంకొకటి డిఫరెంట్ ట్రైబల్ ప్రాక్టీసెస్ వెరీ ఫేమస్ ఇన్ ద న్యూస్, కంటెంపరీ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ట్రైబ్స్. సో ఇవన్నీ మనం కాంప్రిహెన్సివ్గా ట్రైబ్స్లో చదువుతాం. ఓకే, నౌ యూ అండర్స్టూడ్ ద స్ట్రక్చర్. దిస్ ఈజ్ హౌ వీ విల్ బి గోయింగ్ అబౌట్ విత్ ట్రైబ్స్. సో ట్రైబ్స్ ఇన్ ఇండియా. సో ట్రైబ్స్ అంటే ఏంది, గిరిజనులు లేకపోతే తెగలు. నెక్స్ట్, నౌ హూ ఆర్ ట్రైబ్స్. ట్రైబ్స్ ఎవరు అంటే డిఫైన్ చేయండి, మీరే ఆలోచించండి. ట్రైబ్స్ అంటే ఏంది, సెక్లూడెడ్ పీపుల్లో ఉంటారు.
అంటే దే ఆర్ జాగ్రఫికల్లీ ఐసోలేటెడ్. ఓకే, people are a community of people who are geographically isolated. Next, they have subsistence, they are still depending on primordial trades. వాళ్ళ కల్చర్, they have distinct culture. ఓకే, వాళ్ళ కల్చర్ డిఫరెంట్, వాళ్ళ కల్చర్, వాళ్ళ డ్రెస్సింగ్ డిఫరెంటా లేదా, వాళ్ళ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుందా లేదా. దట్ ఈస్ వై వీఆర్ టాకింగ్ అబౌట్ డిస్టింక్ట్ కల్చర్. Tribes are the group of people who are living in geographical isolated people. Mostly they are living in forest areas or secluded places. Those who have distinct culture. Okay, so with distinct culture, with common dialectic and shared culture, and there is a sense of unity. Tribal people lo there is a sense of unity. So community feeling anedi tribes lo ekku untundi. Community feeling anedi tribes lo ekku untundi. So tribe is a ఈ పాయింట్స్ అర్థమవుతే మీకు ఈ డెఫినేషన్ క్లియర్గా అర్థమవుతుంది. ట్రైబ్ ఈజ్ ఏ సోషల్ గ్రూప్ లివింగ్ ఇన్ ఏ డిఫైన్డ్ టెరిటరీ. అంటే ఒక జాగ్రఫికలీ టెరిటరీలో ఉంటారు. ట్రైబల్ హ్యామ్లెట్స్ అంటామా లేదా, విత్ ఎ కామన్ డైలెక్ట్. వాళ్ళ లాంగ్వేజ్, దే హ్యావ్ డిస్టింక్ట్ లాంగ్వేజ్. ఓకే, దే హ్యావ్ డిస్టింక్ట్ లాంగ్వేజ్ అండ్ షేర్డ్ కల్చర్. దే హ్యావ్ డిస్టింక్ట్ కల్చర్ అండ్ ఎ సెన్స్ ఆఫ్ యూనిటీ. ద సెన్స్ ఆఫ్ యూనిటీ అమాంగ్స్ ట్రైబ్స్ ఆర్ ద వన్ హూ హ్యావ్ కమ్యూనిటీ ఫీలింగ్. ట్రైబ్స్లో కమ్యూనిటీ ఫీలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, వన్ ఆఫ్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ ట్రైబ్ మనం మాట్లాడదాం ఇంకా. ఓకే, అండ్ యూజువల్లీ స్టే అవుట్ సైడ్ ద క్యాస్ట్ సిస్టమ్ అండ్ ద వైడర్ మార్కెట్ ఎకనామీ. సో దిస్ ఈస్ హౌ యూ డిఫైన్ ట్రైబ్స్. So tribe are the group of people who are living in geographically isolated people. They have distinct culture and they have distinct dialect. They have distinct way of dressing also, and they have community feeling is very strong amongst tribe. Okay, this is how you will be defining tribe. Okay, now what are the core idea about tribes? They have common territory, they have common language and customs. Unique customs untai. So tribes have unique customs. Okay, wala paddhatulu they are unique. Okay, and they have shared ancestry. Shared ancestry ante wala tarataral nunchi they have that connect, hereditary. They ఆ tribes akkanne ఉంటారు. ఓకే, దే హ్యావ్ షేర్డ్ యాన్సెస్ట్రీ అండ్ స్ట్రాంగ్ గ్రూప్ ఐడెంటిటీ. ఇది చాలా స్ట్రాంగ్ పాయింట్ సార్. అండ్ లార్జ్లీ సెల్ఫ్ కంటైన్డ్ ఎకనామీ అండ్ సోషల్ లైఫ్. సెల్ఫ్ కంటైన్డ్ ఎకనామీ అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రైబ్స్లో ఎప్పుడైనా ఈ మధ్యలో ట్రైబ్స్, మనం ఇప్పుడు ట్రైబ్స్ని డిఫైన్ చేయడం అంటే ఇప్పుడు 21st జనరేషన్ ట్రైబ్స్ని డిఫైన్ చేయట్లేదు. మనం ఎవరిని డిఫైన్ చేస్తున్నాం అంటే ఏన్షియంట్ సొసైటీస్లో, అంటే ఇంతకుముందు బిఫోర్ మోడర్నిటీ ఎమర్జ్డ్, మోడర్న్ ఇండియన్ సొసైటీలో కాకుండా మెడివల్ ఏన్షియన్ సొసైటీలో ట్రైబ్స్ ఎలా ఉన్నారు అంటే, లేకపోతే 100 years 200 years బిఫోర్ ట్రైబ్స్ ఎలా ఉన్నారు. సో ట్రైబ్స్ దే బిఫోర్ ద నౌ ట్రైబ్స్ ఆర్ లైక్, ఇప్పుడు ట్రైబ్స్ ఆర్ బీన్ ఇంటిగ్రేటెడ్. నౌ ట్రైబ్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి, మనం మాట్లాడతాం. సో ఫస్ట్ మనం ఏంటి అంటే ఒక ఐడియా ఆఫ్ ట్రైబ్స్ డెవలప్ చేసుకుందాం. ఐడియా ఆఫ్ ట్రైబ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ డిస్టింక్ట్ కల్చర్, who have distinct language, who are living geographically isolated and who have strong community feeling, and they don't go for surplus production. Tribes generally ఎప్పుడు కూడా సర్ప్లస్ ఉండరు, అండ్ దే డోంట్ హ్యావ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూజ్ చేయరు. ఇప్పటికి కూడా చాలా మంది ట్రైబ్స్ ఇండియాలో ఉన్నారు. అదే చెప్పాను చూడండి, ఇప్పటికీ కూడా కొన్ని ట్రైబల్ ఫ్యామిలీస్లో దే డోంట్ గో ఫర్ అడ్వాన్స్ టెక్నాలజీస్. అంటే ఏంటి అంటే ఇప్పటికీ కూడా ట్రెడిషనల్ ప్లౌసే యూజ్ చేస్తారు. ఓకే, ట్రాక్టర్స్ యూజ్ చేయరు, దున్నుతారు, పొలాన్ని దున్నే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎక్కువ ఉండవు. ఓకే, అండ్ వాళ్ళు కూడా ఎక్కువ పండించరు, వాళ్ళకి ఎంత కావాలో అంత పండించుకుంటారు. సో సబ్సిస్టెన్స్ లివింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫీచర్ ఆఫ్ ట్రైబ్. సో నౌ యూ గాట్ అన్ ఐడియా, నో నీడ్ టు వరీ. డెఫినిషన్ ఎందుకు అంటే, డిఫైనింగ్ ట్రైబ్ ఎందుకు ప్రాబ్లం అంటే, నేను ఎంత చెప్పినా కానీ 5 minutes ట్రైబ్స్ గురించి మాట్లాడినా సరే ఇంకా ట్రైబ్స్ అంటే ఎవరు అనే క్లారిటీ రాలేదు. ఎందుకు క్లారిటీ రాలేదంటే, మనం 21st century, మీకు ఎందుకు ట్రైబ్స్ గురించి క్లారిటీ రాలేదంటే 21st century ట్రైబ్స్ అనే వాళ్ళు చాలా డిఫరెంట్. అండ్ ట్రైబ్స్లో కూడా చాలా టైప్స్ ఉంటారు. వనవాసీస్ ఉంటారు, ఆదివాసీస్ ఉంటారు, గిరిజన్స్ వనవాసీస్ ఆదివాసీస్ అని ఉంటారు. కొంతమంది ట్రైబ్స్లో కూడా అంటే ఏంటి అంటే కొంతమంది ఇంకా ఫారెస్ట్లో ఉండే వాళ్ళు ఉంటారు. ఓకే, ట్రైబ్స్లో కూడా మనం ఈ చాప్టర్ పోయేసరికి మనకు ట్రైబ్స్ అనే క్లారిటీ వస్తుంది. జనరల్గా ఒకసారి డిఫైన్ చేయగానే క్లారిటీ వస్తుంది, కానీ ట్రైబ్స్ అనే వాళ్ళు ఎవరు,
వాళ్ళ పద్ధతులు ఏంటివి, వాళ్ళని క్లియర్గా అర్థం కావాలి అంటే మనం మొత్తం చాప్టర్ వింటే మీకు ట్రైబ్స్ గురించి క్లారిటీ వస్తుంది. ఓకే, అందుగురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ట్రైబ్స్లో కూడా ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ట్రైబ్స్ని గుర్తించింది. వాళ్ళని ఏమంటాం అంటే పీవీటీజీస్ అంటాం, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. అంటే ట్రైబల్ గ్రూప్స్లో ఎవరైతే చాలా బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళని పీవీటీజీస్ లాగా గుర్తించారు, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. మరి పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్స్ అంటే ట్రైబ్సే. మరి ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో వాళ్ళు షెడ్యూల్డ్ ట్రైబ్సే. రిజర్వేషన్ అంటే జాబ్స్ చేసేవాళ్ళు ట్రైబ్స్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ట్రైబ్స్లో గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారు. సో ఇప్పుడు ఇంత డైవర్సిటీ ఆఫ్ ట్రైబ్స్ని మనం డిఫైన్ చేయలేం. సో అందుగురించి ఫస్ట్ ఒక ఐడియా పెట్టుకుందాం ట్రైబ్స్ అంటే ఎవరు, తర్వాత ట్రైబ్స్లో ఏమేమి చేంజెస్ వచ్చాయి, ట్రైబ్స్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, ట్రైబ్స్లో ఎలాంటి డివిజన్స్ ఉన్నాయి, అవి మనం మెల్లగా అర్థం చేసుకుందాం. సో బేసికలీ ఇలా అర్థం చేసుకోండి, ట్రైబ్స్ అంటే మీరు సినిమాలలో చూస్తారో చూడండి, సినిమాలలో చూపిస్తారు చూడండి, ఆర్ఆర్ఆర్ సినిమాలో చూపిస్తారు చూడండి. ట్రైబ్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ సెక్లూడెడ్ ఏరియాస్, ఫారెస్ట్ ఏరియాస్లో ఉన్నారు. ఓకే, దే హ్యావ్ డిస్టింక్ట్ కల్చర్. ఓకే, వాళ్ళకు ఒక డిస్టింక్ట్ లాంగ్వేజ్ ఉంటుంది, డిస్టింక్ట్ కల్చర్ ఉంటుంది, డిస్టింక్ట్ డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది, అండ్ వాళ్ళ సబ్సిస్టెంట్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఫారెస్ట్లో ఏం దొరుకుతుంది తింటారు. ఓకే, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవి తింటారు. అండ్ వాళ్ళ అగ్రికల్చర్ కూడా సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ ఉంటుంది, ఏదో అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేయరు. ఓకే, ఎడ్యుకేషన్ లెవెల్స్ కూడా లో ఉంటాయి. ఈ ఐడియా డెవలప్ చేసుకోండి ఫస్ట్. ఈ ఐడియా మీద మనం లెవెల్ ఆన్ లెవెల్ వి విల్ ట్రై టు యాడ్. ఓకే, నౌ దిస్ ఈస్ వాట్ వి కాల్ as an, you understood this are the clear primary idea with respect to who are tribes. అందుగురించి కొంతమంది ట్రైబ్స్ని ఆదివాసీస్ అని పిలుస్తారు. మనం ఇంకో టర్మినాలజీస్ ఏంటి అంటే ట్రైబ్స్ని ఎలా పిలుస్తారు, వనవాసీస్ అంటారు, గిరిజన్స్ అంటారు, ఓకే, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటారు. సో ఇక్కడ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది హూ ఆర్ ట్రైబ్స్ అనేది. మనం ట్రైబ్స్ని ఆదివాసీస్ అని ఎందుకు పిలుస్తాం, వనవాసిని అని ఎందుకు పిలుస్తాం, ట్రైబ్స్లో ఇన్ని టర్మినాలజీస్ ఎందుకు ఉన్నాయి అనే క్లారిటీ వస్తే హూ ఆర్ ట్రైబ్స్ అనేది ఇంకా క్లారిటీ వస్తుంది. సార్ చాలా బుక్స్లో చాలామంది బుక్స్ రాసిన వాళ్ళకు కూడా ఆదివాసీస్కి వనవాసీస్ డిఫరెన్స్ లేదు. నేను అందుగురించి బుక్స్ అంత ప్రాపర్గా జస్టిస్ ఎందుకు చేయట్లేదంటే ఇంత నేను ఎందుకు ప్రతి విషయాన్ని క్లియర్గా ఎలాబరేట్ చేస్తున్నాను. మీరు ఈ టాపిక్ చెప్పేటప్పుడు ఇది అర్థం చేసుకోండి అని ఎందుకు చెప్తున్నానంటే బికాస్ దెర్ ఇస్ నో ప్రాపర్ బుక్ విత్ రిఫరెన్స్ టు దట్. ఓకే, సో ఆదివాసీస్ ఫస్ట్. గిరిజన్స్ అంటే ఎవరు అంటే ట్రైబ్సే. మరి గిరిజన్ అనే టర్మినాలజీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే గాంధీజీ గారు ఉన్నారు చూడండి, గాంధీజీ గారు ఈ ట్రైబ్స్కి ఇచ్చిన టర్మినాలజీ ఏంటి అంటే గిరిజన్స్. సో గాంధీజీ గారు ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ఫారెస్ట్ని ఏమని పిలిచారు అంటే గిరిజన్స్. అదే గాంధీజీ గారు అన్టచబుల్స్ని ఏమని పిలిచారు, హరిజన్స్. ఓకే, అన్టచబుల్స్ని ఏమో హరిజన్స్ అని పిలిచారు, ట్రైబ్స్ ఏమని పిలిచారు, గిరిజన్స్ అని పిలిచారు. మరి ఫస్ట్ ఈ పాయింట్ అర్థమైంది. సో యూ అండర్స్టాండ్ వాట్ హూ ఆర్ గిరిజన్స్, ఈ టర్మినాలజీ ఎట్లొచ్చింది అని. నెక్స్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఏంటి అంటే, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే వర్డ్ ఏంటి అంటే దిస్ ఈజ్ ఏ షెడ్యూల్డ్ ట్రైబ్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ కన్స్ట్రక్ట్. అంటే కాన్స్టిట్యూషన్లో ట్రైబ్స్ని గిరిజనులని షెడ్యూల్డ్ ట్రైబ్గా రికగ్నైజ్ చేశారు. అంటే కాన్స్టిట్యూషనల్ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ట్రైబ్స్ ఈజ్ నథింగ్ బట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. గాంధీజీ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ట్రైబ్స్ ఈజ్ గిరిజన్స్. మరి వీళ్ళిద్దరు అర్థమైంది. మరి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఆదివాసీసును మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఓకే, from where we are seeing this concept of Adivasis and Vanavasis. Okay, sir, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడే మనం నేర్చుకున్నాము. ఇది మీకు క్యాస్ట్ సిస్టంలో కూడా చెప్పాను, ఇలా గుర్తుపెట్టుకోండి. ఒక స్టోరీ వినండి, దాని తర్వాత ఈ కాన్సెప్ట్ ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇండియాలో ఆరియన్ రేస్ అనేది వేరే రీజన్ నుంచి ఆరిజిన్ అయ్యి ఇండియాకు వచ్చారు. మరి ఇండియాలో ఫస్ట్ ఇండియా ల్యాండ్లో ఎవరు ఉన్నారు? ట్రైబ్స్ ఉన్నారు, ఇండిజినియస్ పీపుల్ ఉన్నారు. ఈ ఇండిజినియస్ పీపుల్ని వేరే రేస్ వాళ్ళు వచ్చి
ఓకే కాన్కర్ చేశారు. కాన్కర్ చేసి వాళ్ళని స్లేవ్స్గా దాసూస్ లాగా పెట్టుకున్నారు. అండ్ పెట్టి మేము సుపీరియర్ మీరు ఇన్ఫీరియర్, ఈ సుపీరియర్ ఇన్ఫీరియర్ అనే కాన్సెప్ట్ ఎప్పటికీ ఉండాలి అని బ్రాహ్మినిజం ఇవి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అర్థమైంది కదా. సో ఆర్యన్స్ హూ ఇన్వేడెడ్ ఇండియా ఆర్ నాట్ ఒరిజినల్ పీపుల్. మరి హూ ఆర్ ద ఒరిజినల్ పీపుల్ ఆఫ్ దిస్ ల్యాండ్? ద ట్రైబ్స్, ద ఇండిజినియస్ పీపుల్ హూ ఆర్ దేర్. వాళ్ళని మనం ఏమంటాము అంటే ఇండిజినియస్ పీపుల్, ఆర్ వాళ్ళని ఏమంటాము అంటే అబ్ ఒరిజినల్స్. Who are these aboriginals? Aboriginals are the people who are the true belonging people of that land. Indigenous people anna aboriginals anna ఒకటి. ఓకే, సో ఆదివాసీస్ ఎవరు అంటే ఇప్పుడే మేము చెప్పాం కదా, హూ ఆర్ ట్రైబ్స్ అంటే దే ట్రేస్ కామన్ యాన్సెస్ట్రీ. తరతరాల నుంచి ఈ భూమిని వాళ్ళ యాన్సిస్టర్స్ ఉంటున్నారు, అంటే ఎప్పటి నుంచో వాళ్ళ తాత ముత్తాతలు ఉంటున్నారు ఆ ల్యాండ్లో. అలానే ఆదివాసీస్ ఎవరు అంటే ఒక రీజన్లో దే ఆర్ ద ఒరిజినల్ పీపుల్, అంటే దట్ రీజన్ బిలాంగ్స్ టు దెమ్. సో దట్ a piece of land is originally inhabited by them, and that is happening from long period of time. ఇప్పటి నుంచి కాదు, సెంచరీస్ నుంచి వాళ్ళ తాత ముత్తాతలే ఉండడం. సో ఆదివాసీస్ అంటే ఏంటి అంటే ఇండిజినియస్ పీపుల్ ఆర్ అబోర్జినల్స్. మరి ఇప్పుడు సార్ వనవాసీస్ అంటే ఏంటి? వనవాసీస్ అంటే ఫస్ట్ అర్థం చేసుకోండి. వనవాసీస్ అంటే ఫారెస్ట్లో ఉండేవాళ్ళు. దే ఆర్ ద పీపుల్ హూ లివ్ ఇన్ ఫారెస్ట్. ఆదివాసీస్ ఆర్ ద అబోర్జినల్స్, ఒక ల్యాండ్కి దే ఆర్ ద ఒరిజినల్ పీపుల్. వనవాసీస్ ఆర్ ద ఫారెస్ట్ డ్వెల్లర్స్. ఓకే, నౌ సార్ ఫారెస్ట్ డ్వెల్లర్స్కి అబోర్జినల్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు కొంతమంది ఫారెస్ట్, ఇప్పుడు మీకు తెలుసు కదా షిఫ్టింగ్ కల్టివేషన్ చేస్తారు. షిఫ్టింగ్ కల్టివేషన్, పోడు కల్టివేషన్ అంటాం. కొంతమంది ఏం చేస్తారు, ఫారెస్ట్లో ఒక ఫారెస్ట్ నుంచి ఇంకో ఫారెస్ట్కి వెళ్తారు, ఇంకో ఫారెస్ట్ నుంచి ఇంకో ఫారెస్ట్కి వెళ్తారు. వాళ్ళు ట్రైబ్సే. కొంతమంది అదే పీస్ ఆఫ్ ల్యాండ్లో ఉండి అక్కడనే ఉంటారు, అబోర్జినల్స్. దట్ పీస్ ఆఫ్ ల్యాండ్ బిలాంగ్స్ టు దెమ్. వాళ్ళు కూడా దే ఆర్ ద ఒరిజినల్ పీపుల్, బట్ దే ఆర్ ఫారెస్ట్ డ్వెల్లర్స్. ఓకే, సో ఈ ఆదివాసీస్ ఆ ల్యాండ్ తోని దే ఆర్ వెరీ మచ్ కనెక్టెడ్. అందుకోసం చూడండి, జల్ జంగల్ జమీన్ అనే స్లోగన్ ఎందుకు వచ్చింది అంటే ఈ రీజన్తో వచ్చింది. ఎందుకంటే దట్ జమీన్ బిలాంగ్స్ టు దెమ్ బికాస్ దే ఆర్ ద అబోర్జినల్స్. ఇది ఇండియాలో కాదు సార్, ప్రతి కంట్రీలో ఇదొక ఇష్యూ. ఒరిజినల్ ఆదివాసీస్ ని వేరే వాళ్ళు వచ్చి కాన్కర్ చేయడం. దిస్ ఈజ్ ఏ ఆల్ వరల్డ్ ఫినామినా. ప్రతి కంట్రీ కూడా వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఆక్యుపై చేసుకొని వాళ్ళ దేశంలా చేస్తున్నారు. అండ్ ఒరిజినల్గా ఎవరి దేశం అయితే ఉందో వాళ్ళ దేశమే కాదు అని చేయడం. అందుగురించని మనము యునైటెడ్ నేషన్స్ ఈ కంటెక్స్ట్లో చూస్తాం. అండ్ యునైటెడ్ నేషన్స్ ఎలా డిఫైన్ చేసింది ఇండిజినియస్ పీపుల్ని, ఎలా డిఫైన్ చేసింది? యునైటెడ్ నేషన్స్ ఎందుకు దీన్ని హైలైట్ చేసింది అంటే దీనికోసం, బికాస్ ఆదివాసీస్ ఆర్ లూజింగ్ దేర్ రైట్ ఆన్ దేర్ ల్యాండ్. ఓకే, సో నౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఆదివాసీస్, వనవాసీస్ మెయిన్ థింగ్ ఏంటి అంటే దే ఆర్ ద ఒరిజినల్ పీపుల్, అబోరిజినల్ పీపుల్. ఓకే, దే ఆర్ ద ఫారెస్ట్ డ్వెల్లర్స్. సో దీస్ ఫారెస్ట్ పీపుల్ మైట్ మైగ్రేట్ టు డిఫరెంట్ పీపుల్. అండ్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ కొన్నిసార్లు దే ఇన్ ద సర్చ్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ దే కెన్ గో టు ఎనీ అదర్ ప్లేస్. దీస్ పీపుల్ స్టే ఇన్ దట్ ప్లేస్. ఓకే, అండ్ వీళ్ళ లైవ్లీవుడ్ ఈజ్ మేజర్లీ డిపెండెంట్ ఆన్ దట్ ల్యాండ్. అండ్ ఆ ల్యాండ్కి ఒక కష్టం ఉంటుంది, ఆ ల్యాండ్కి ఒక గాడ్ ఉంటుంది, డీటీ ఉంటుంది. దట్ పర్టిక్యులర్ టు దట్ ప్లేస్ దే ఆర్ సిగ్నిఫికెంట్. అండ్ వనవాసీస్ ఆర్ ద పీపుల్ who in search of forest livelihood they will venture or they will stay in a forest. ఒక ఫారెస్ట్ లో ఉండి కూడా ఉండే వాళ్ళు ఉంటారు. అంటే ఇన్ ఎ పీస్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్, ఒక ఫారెస్ట్ ఉంది, దండకారణ్యం ఉంది, దాంట్లోనే వాళ్ళు ఉంటున్నారు అంటే కూడా వాళ్ళని అబోర్జినల్స్ అనొచ్చు. మరి ఈ ఆదివాసీస్కి వనవాసీస్కి క్లియర్గా డిఫరెన్స్ ఎలా చేయాలి అంటే, మనము ఏం చేసాము అంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని 2006లో తీసుకొచ్చింది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ మెయిన్గా తీసుకొచ్చింది ఏంది అంటే,
ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ మెయిన్గా తీసుకొచ్చింది ఏంటి అంటే ఈ వనవాసి రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. వనవాసీస్ వీఆర్ గివింగ్ దెమ్ ద కంప్లీట్ రైట్ ఓవర్ ఫారెస్ట్. ఫారెస్ట్లో జరుగుతున్న ఏ ప్రొడ్యూస్ అయినా ఫస్ట్ రైట్ ఎవరికి ఉంది అంటే వనవాసీస్కి ఉంది. సో వనవాసి అనే టర్మ్ ఎలా యూజ్ చేస్తారు అంటే ఇది డిఫరెన్స్, ఈ డిఫరెన్స్ లా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. వనవాసి అనే టర్మ్ ఎలా యూజ్ చేస్తారు అంటే వెల్ఫేర్ టర్మ్గా యూజ్ చేస్తారు. ఓకే, ఆదివాసీస్ అనేది ఏంటి అంటే ట్రెడిషనల్ రైట్స్, ఆ టర్మినాలజీస్ యూజ్ చేస్తారు. సో ఈ డిఫరెన్స్, దిస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఆదివాసీస్కి వనవాసీస్కి మేజర్ డిఫరెన్స్. సో ఆదివాసీస్కి ఏంటి అంటే దే విల్ బి ప్రొవైడింగ్ ల్యాండ్ రైట్స్, వాళ్ళ కస్టమ్స్, వాళ్ళ కల్చర్ ప్రొటెక్ట్ చేసే రైట్స్ ఎంఫసైజ్ చేస్తారు. మరి ఇప్పుడు వనవాసీస్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ఫారెస్ట్ ప్రొడ్యూస్, ఫారెస్ట్ రైట్స్, ఫారెస్ట్ వాళ్ళ లైవ్లీవుడ్, యాజ్ దేర్ లైవ్లీవుడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫారెస్ట్. సో దట్ దే విల్ emphasize. Okay, that is the reason why Vanavasi is a term which is called as a welfare oriented term. Adivasis is a term which is oriented towards customary rights, culture, protecting their cultural rights, protecting their land rights. Our terms lo use chestaru. Okay, so this difference you have to understand. So ippudu meeku Adivasis ante endi, Vanavasis ante enti, Girijans ante enti, షెడ్యూల్ ట్రైబ్ అంటే ఏందో అర్థమైంది కదా. ఇప్పుడు ఆదివాసీస్ అంటే ఏంది ఇలా గుర్తుపెట్టుకోండి. ఆదివాసీస్ అనే టర్మ్ వాళ్ళకు వాళ్ళు ఇచ్చుకున్నారు. వనవాసీస్ అనే టర్మ్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఫారెస్ట్లో కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అనుకోండి, వాళ్ళని వనవాసిగా కేటగరైజ్ చేస్తుంది. అలానే గుర్తుపెట్టుకోండి, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉంది చూడండి. ఫారెస్ట్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఫారెస్ట్ రైట్స్ ఎవరి మీద ఉంది, ఫారెస్ట్ ట్రైబ్స్ మీద ఉంది. ఏ ట్రైబ్స్ మీద ఉంది? ఫారెస్ట్లో ఉండే ట్రైబ్స్ మీద ఫారెస్ట్ రైట్స్ ఉన్నాయి. ఫారెస్ట్లో దొరికే మైనర్ ప్రొడ్యూస్ ఉంటుంది చూడండి, తేనె కానీ ఫ్రూట్స్ కానీ ఎనీథింగ్, టింబర్, అన్నీ ఎవరికి రైట్స్ ఉన్నాయి? ఫారెస్ట్ డ్వెల్లర్స్, వనవాసీలకు రైట్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద రీజన్ వై ఆదివాసీస్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ అండ్ ఆదివాసీస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ సెల్ఫ్ చూజన్ టర్మ్, అంటే వాళ్ళు డిఫైన్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ వనవాసీ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ వెల్ఫేర్ కంటెక్స్ట్. ఓకే, గిరిజన్స్ అనే టర్మ్ ఎవరు ఇచ్చారు? హిల్ పీపుల్, కొండల మీద ఉండే వాళ్ళు గిరిజన్స్ అంటారు. లేకపోతే గిరిజన్స్ అనే టర్మ్ ఎవరు ఇచ్చారు అంటే గాంధీజీ గారు ఇచ్చారు. ఓకే, షెడ్యూల్ ట్రైబ్ అంటే ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్, షెడ్యూల్ ట్రైబ్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ కన్స్ట్రక్ట్. ఓకే, నౌ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ట్రైబ్ నేను చెప్పాను చూడండి, దే లివ్ ఇన్ ఎ డిఫైన్డ్ జాగ్రఫికల్ ఏరియా, ట్రైబల్ హ్యామ్లెట్స్ అంటారు. నెక్స్ట్ వాళ్ళకు ఒక కామన్ డైరెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ దెర్ ఇస్ ఎండోగమీ. ఎండోగమీ అంటే దే విల్ మ్యారీ అమాంగ్స్ దెమ్సెల్ఫ్. ఓకే, అండ్ కామన్ కల్చర్. ఎండోగమీ అనేది దే విల్ మ్యారీ అమాంగ్స్ దెమ్సెల్ఫ్. నేను ముందు దీని గురించి ఇంకా చెప్తాను. ఏం చెప్తాను అంటే ఎండోగమీ అనేది స్ట్రిక్ట్గా క్యాస్ట్లో ఫాలో అయినంత ఎండోగమీ ట్రైబ్స్లో ఫాలో అవ్వరు. క్యాస్ట్ వర్సెస్ ట్రైబ్ చెప్పినప్పుడు కూడా నేను ఈ ఫీచర్స్ చెప్తాను. క్యాస్ట్ వర్సెస్ ట్రైబ్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి క్యాస్ట్ చదువుతారు, ట్రైబ్ చదువుతారు. క్యాస్ట్ అంటే ఏంది, కుల వ్యవస్థ చదువుతారు. ట్రైబ్స్ అంటే గిరిజన్స్ అని చదువుతారు. కానీ క్యాస్ట్కి ట్రైబ్స్కి డిఫరెన్స్ అర్థం కాదు. మొత్తం చదివినాక మరి ఏం చదివినట్టు అర్థం కాదు. సో ఎండోగమీ, ట్రైబ్స్లో ఎండోగమీ, ఇన్ ట్రైబ్స్ ఎండోగమీ ఈజ్ నాట్ దట్ స్ట్రాంగ్. ఇన్ క్యాస్ట్ ఎండోగమీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. కామన్ కల్చర్. సో ట్రైబ్స్ విల్ షేర్ దేర్ కామన్ కల్చర్. దెర్ విల్ బి కామన్ షేర్డ్ కస్టమ్స్, రిచువల్స్ అండ్ బిలీఫ్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పొలిటికల్ యూనిటీ. సో దే హ్యావ్ ఓన్ కౌన్సిల్స్. కాప్ పంచాయత్స్ ఎలానో అంటే క్యాష్ పంచాయత్స్ ఎలానో వాళ్ళకు ఒక ఓన్ కౌన్సిల్స్ ఉంటాయి. ట్రైబల్ చీఫ్స్ ఉంటారు, హెడ్ మెన్ ఉంటారు. అండ్ జనరల్గా మీరు చూడండి, క్యాస్ట్కి ట్రైబ్స్కి డిఫరెన్స్లో కూడా ఈ పాయింట్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా ఒక కుల క్యాస్ట్ అసోసియేషన్ ఫామ్ అయింది అనుకోండి, క్యాస్ట్ అసోసియేషన్ ఫామ్ అవుతుంది, ట్రైబల్ అసోసియేషన్స్ ఫామ్ అవుతాయి. క్యాస్ట్ అసోసియేషన్ అనేది దేనికోసమైన జరగవచ్చు అంటే ఇప్పుడు రెడ్డి క్యాస్ట్ అసోసియేషన్ ఫామ్ అయింది. వాళ్ళు ఏంటి అంటే ఊర్లో ఏదైనా ఫంక్షన్ చేయాలి అన్నా, లేకపోతే వాళ్ళ కల్చరల్ ప్రాక్టీస్ ఒకటి చేయాలి అన్న అసోసియేషన్ ఫామ్ అవ్వచ్చు. బట్ మనం ట్రైబల్ అసోసియేషన్స్ ఫామ్ అయినాయి అంటే మోస్ట్లీ ఆ ట్రైబల్ అసోసియేషన్స్ ఏముంటాయి అంటే పొలిటికల్ అసోసియేషన్సే ఉంటాయి. అంటే ఒక పొలిటికల్ పర్పస్ కోసం ఫామ్ అయిన అసోసియేషన్ లానే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఈ
ట్రైబ్స్లో వాళ్ళకు ఒక కామన్ ఎకనామీ ఉంటుంది, సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ చెప్పాను కదా. దే విల్ నాట్ గో ఫర్ ఓవరాల్, అంటే ఏంటి అంటే సర్ప్లస్ అగ్రికల్చర్ కోసం వెళ్ళరు. దే విల్ గో ఫర్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అండ్ దే విల్ ఫోకస్ ఆన్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్. నెక్స్ట్ దీంట్లో వీళ్ళలో సెన్స్ ఆఫ్ యూనిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ట్రైబ్స్లో చాలా ఇంపార్టెంట్, ట్రైబ్స్లో ఈ బంధుత్వం అనేది ఉంటుంది చూడండి, వీళ్ళ సోషల్ లైఫ్ మొత్తం మెయిన్గా కిన్షిప్ మీదనే ఉంటుంది. అంటే ట్రైబ్స్లో బంధుత్వానికి, కిన్షిప్ బంధుత్వానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకని చూడండి, మీరు ఎప్పుడైనా ట్రైబల్ హ్యామ్లెట్కి వెళ్ళారనుకోండి, ఈ నుంచి ఊరు దాటే వరకు చుట్టాలే ఉంటారు, వాళ్ళకు అందరు చుట్టాలే. సో ట్రైబ్స్లో బంధుత్వానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఇన్ వన్ ఆఫ్ ద ఫీచర్ ఆఫ్ ట్రైబ్ ఈస్ దే గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు కిన్షిప్. దేర్ సోషల్ ఆర్గనైజేషన్ అంటే వాళ్ళ సోషల్ లైఫ్ కిన్షిప్ బేస్డ్ మీద ఎక్కువ ఉంటుంది. సో కిన్షిప్ బేస్డ్ సోషల్ ఆర్గనైజేషన్ ఈస్ సీన్ ఇన్ ట్రైబ్స్. క్యాస్ట్లో క్యాస్ట్ ఐడెంటిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారు, బంధుత్వానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఓకే, బట్ ట్రైబ్స్లో కిన్షిప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సార్ ఇవి మీకు చాలామంది క్లాసెస్ విని నాకు చెప్తున్నారు కూడా, సార్ కాన్సెప్షువల్ క్లారిటీ, కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నాను అంటే, ఫస్ట్ పాయింట్, క్వశ్చన్స్ అలా వస్తున్నాయి, ఇలా చదివితేనే అన్ని క్వశ్చన్స్ చేయొచ్చు. రేపొద్దున అసర్షన్ రీజనింగ్ కూడా అడగవచ్చు, క్యాస్ట్ వర్సెస్ ట్రైబ్ డిఫరెన్స్ కూడా అడగవచ్చు. క్యాస్ట్ వర్సెస్ ట్రైబ్లో నేనేం చెప్పాను, ఇప్పుడే చెప్పాను, కిన్షిప్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ దేంట్లో ఇస్తారు, ట్రైబ్స్లో ఇంపార్టెన్స్ ఇస్తారు. సో సోషల్ ఆర్గనైజేషన్ అనేది, సోషల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ట్రైబ్స్ ఈజ్ మోర్ సెంటర్డ్ ఆన్ కిన్షిప్. ఓకే, నెక్స్ట్ సెన్స్ ఆఫ్ యూనిటీ అనేది ఎక్కువ ఉంటుంది, వి ఫీలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది క్యాస్ట్లో, అదేంటి ట్రైబ్స్లో ఉంటారు. అవుట్ సైడ్ కుల, దిస్ ట్రైబ్స్ ఆర్ అవుట్ సైడ్ ద క్యాస్ట్ సిస్టమ్. సో క్యాస్ట్ సిస్టమ్ బయట ట్రైబ్స్ ఉంటారు. సో ట్రెడిషనల్లీ దే ఆర్ అవుట్ సైడ్ ద హిందూ క్యాస్ట్ ఆర్డర్. సో అర్థమైంది కదా క్యారెక్టరిస్టిక్స్, దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రైబ్స్. నేను చెప్పాను కదా ఎర్లీ డెఫినేషన్స్. మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాము, ట్రైబ్స్ అంటే ఎవరో ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేసాం, డిఫైన్ చేయలేదు. ఎందుకంటే డిఫైన్ ఎందుకు చేయలేదు అని నేను ఆల్రెడీ చెప్పాను. ఎందుకు డిఫైన్ చేయలేదు అంటే చాలా చాలా వేస్ ఆఫ్ డెఫినేషన్స్ ఉన్నాయి. గిరిజన్స్ అని అంటారు కొంతమందిని, ఆదివాసీస్ అంటారు, వనవాసీస్ అంటారు, షెడ్యూల్ క్యాస్ట్ అంటారు, కొంతమంది ఒకలా డిఫైన్ చేస్తారు. యాక్చువల్లీ మీకు గ్రూప్ 1లో లేదు కాబట్టి ఈ పాయింట్ వెళ్ళట్లేదు. ట్రైబ్స్లో సోషాలజీ ఆప్షనల్లో మనం ఏం చదువుతామంటే, దెర్ ఈస్ అ కాన్సెప్ట్ కాల్డ్ డెఫినిషనల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ట్రైబ్. మనకి ఇక్కడ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే ఇది చాలా సబ్జెక్టివ్. ట్రైబ్స్ని డిఫైన్ చేయడం అనేది ఇండియాలో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పటి వరకు ఒక యునానిమస్ డెఫినేషన్ ఆఫ్ ట్రైబ్స్ లేదు. యునానిమస్ డెఫినేషన్ అంటే ఏంటి అంటే, కాన్స్టిట్యూషన్ ఒక ట్రైబ్స్కి ఒక డెఫినేషన్ ఇచ్చింది, అది కాదు. కాన్స్టిట్యూషన్ కూడా ఇవ్వలేదు. కాన్స్టిట్యూషన్ ట్రైబ్స్ని ఎలా గుర్తుపెట్టాలి, ఐడెంటిఫై చేయాలి అని చెప్పింది, కానీ ఇది డెఫినేషన్ ఆఫ్ ట్రైబ్స్ అని చెప్పలేదు. ఓకే, సో ఇప్పటికీ ఇండియాలో వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఇస్ దేర్ ఇస్ నో ప్రాపర్ యూనిఫైడ్ డెఫినేషన్ ఆఫ్ ట్రైబ్. దేర్ ఇస్ నో ప్రాపర్ డెఫినేషన్ ఆఫ్ ట్రైబ్ విచ్ ఎవ్రీవన్ యాక్సెప్ట్స్. సోషాలజిస్ట్ ఒకలా చెప్తారు, ఆంథ్రోపాలజిస్ట్ ఒకలా చెప్తారు, అడ్మినిస్ట్రేటర్స్ ఒకలా చెప్తారు, ట్రైబల్ పీపుల్ ఒకలా డిఫైన్ చేస్తారు. సో దట్ ఈస్ ద రీజన్ వై దెర్ ఇస్ ఎ డెఫినేషనల్ ప్రాబ్లమ్ ఆఫ్ ట్రైబ్స్. సో ఫస్ట్ ఎర్లీ డెఫినేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నేను చెప్పాను చూడండి, ఇంపీరియల్ గెజెట్ ఆఫ్ ఇండియా 1911లో దే ట్రైడ్ టు డిఫైన్ హూ ఆర్ ట్రైబ్స్. ఏమని డిఫైన్ చేశారు, ట్రైబ్స్కి ఎవరైతే ఒక ఉమ్మడి పేరు అంటే ఒక కామన్ సర్నేమ్, కామన్ నేమ్ ఉంటే, కామన్ భాష, కామన్ భూభాగం అంటే ఒక ప్లేస్లో ఉంటే, అండ్ అంతర్వివాహం కలిగిన కుటుంబాల సమూహమే తెగ. మీన్స్ దోస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ కామన్ నేమ్, కామన్ culture and common language, and those who are marrying amongst themselves. He tried to define in Imperial Gazette of India, they tried to define tribes in such a way. Okay, chala important. First ila tarvata. Okay, so next important definition of tribe has been given by G.S. Gurye. Okay, so Imperial Gazette of India tried to give. తర్వాత ఇంపీరియల్ గెజెట్ ఆఫ్ ఇండియా తర్వాత
ఇది నేను తర్వాత మాట్లాడతాను వీళ్ళ గురించి, థింకర్స్ గురించి. తర్వాత ఇవన్నీ థింకర్స్ డెఫినేషన్ ఆఫ్ ట్రైబ్. ఓకే, సో సెన్సస్ ఎలా డిఫైన్ చేసి, ఇవన్నీ అఫీషియల్ డెఫినేషన్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బ్రిటిష్ కొలోనియల్ రూలర్స్ ట్రైబ్స్ని ఎలా డిఫైన్ చేశారు, తర్వాత మన థింకర్స్ ట్రైబ్ని ఎలా డిఫైన్ చేశారో అర్థం చేసుకుందాం. సో హౌ సెన్సస్ నేమ్డ్ ట్రైబ్స్. 1891లో ట్రైబల్ రిలీజియన్ అనే వర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం అఫీషియల్గా రికార్డ్ అయింది. అడ్మినిస్ట్రేటివ్ పర్పస్లో ట్రైబల్ రిలీజియన్, ట్రైబ్స్ని డిఫైన్ చేయలేదు. ఇంపీరియల్ గజెట్లో 1911లో ట్రైబ్స్ అంటే ఏందో డిఫైన్ చేయడానికి ట్రై చేశారు. ఫస్ట్లో వాళ్ళని ఏమన్నారు అంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ని యానిమిస్ట్ అంటే జంతువుల్ని వర్షిప్ చేసేవాళ్ళు, యానిమల్స్ని వర్షిప్ చేసే వాళ్ళగా గుర్తించారు. ఫస్ట్ ఒక ట్రైబల్ రిలీజన్ అండ్ బ్రిటిషర్స్ 1891లో ట్రైబల్ రిలీజియన్ని గుర్తించింది. తర్వాత ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ని ట్రైబ్స్ అని డిఫైన్ చేయకుండా వీళ్ళను యానిమిస్ట్ అని అన్నారు. తర్వాత 1911లో ఇంపీరియల్ గెజెట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అంటే ట్రైబ్స్ అని చెప్పి ఈ ట్రైబ్స్కి ఒక డెఫినేషన్ ఇచ్చింది. తర్వాత వీళ్ళని ఏమని పిలిచారు అంటే హిల్ అండ్ ఫారెస్ట్ ట్రైబ్స్ అని చెప్పారు. ఓకే, కొండలల్లో ఉండేవాళ్ళు, అడవులలో ఉండే వాళ్ళనిగా డిఫైన్ చేశారు. ఓకే, చాలా ఇంపార్టెంట్. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే 1931 రికగ్నిషన్ is called as an Hutton Commission. Hutton Commission said that in census 1931 census they used as primitive tribes. So 1931లో వాళ్ళను primitive tribes గా గుర్తించారు. ఓకే, సో ఫస్ట్ మనం 1891లో ఏమని చేశారు, ట్రైబల్ రిలీజియన్ని గుర్తించారు. 1911లో ట్రైబ్స్ అంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ని, 1901లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ట్రైబ్ అని పేరు పెట్టకుండా అనిమిస్ట్ అని వేసేసారు. అనిమిస్ట్ అంటే అనిమల్ వర్షిపర్స్. ఓకే, తర్వాత 1911లో ఏమని చెప్పారు అంటే దీస్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వీళ్ళు దే ఆర్ హ్యావింగ్ కామన్ సర్నేమ్, కామన్ లాంగ్వేజ్, దే ఆర్ లివింగ్ ఇన్ కామన్ టెరిటరీ అండ్ దే ఆర్ హ్యావింగ్ మ్యారింగ్ అమాంగ్స్ దెమ్సెల్ఫ్. ఇంపీరియల్ గెజెట్ ఆఫ్ ఇండియా. దెన్ దే సెడ్ దట్ దీస్ ఆర్ ద గ్రూప్ కాల్డ్ ట్రైబ్స్. తర్వాత 1921లో వాళ్ళని ఏమన్నారంటే ట్రైబ్స్ని ఎలా గుర్తించారంటే అదే ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో చెప్తారు చూడండి, వాళ్ళకు ఊరు పేరు ఉండదు. ఓకే, అండ్ రైల్వే స్టేషన్ ఆగదు, సో కొండళ్ళు అంటారు చూడండి. సో అలా హిల్ పీపుల్ అండ్ ఫారెస్ట్ ట్రైబ్స్. తర్వాత హటన్ సెన్సస్ కమిషనర్ హీ డిఫైన్డ్ ట్రైబ్స్ యాజ్ ప్రిమిటివ్ ట్రైబ్స్. ఓకే, సో ఇది చాలా సార్లు మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇచ్చారు. ప్రిమిటివ్ ట్రైబ్స్ హూ డిఫైన్డ్ హటన్. ఓకే, యానిమిస్ట్గా రికగ్నైజ్ చేసింది ఎప్పుడు 1901 to 1911 మధ్యలో. సో దిస్ రికగ్నిషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, సో కొలోనియల్ సెన్సస్ అనేది కెప్ట్ ఆన్ రీనేమింగ్, ఈ ట్రైబ్స్ని రీనేమ్ చేస్తూ ఉంది. ఫస్ట్ ఒక అదేంది అనిమిస్ట్ అని రికగ్నైజ్ చేశారు, తర్వాత హిల్ ట్రైబ్స్ అని చేశారు, ప్రిమిటివ్ ట్రైబ్స్ అని చెప్పారు. కాబట్టి దెర్ ఈజ్ ఏ నో క్లియర్ డెఫినిషన్, ఒక సింగిల్ డెఫినిషన్ లేదు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ అఫీషియల్లీ బ్రిటిషర్స్ టాక్డ్ ఆర్ ట్రైడ్ టు డిఫైన్ ట్రైబ్స్ని డిఫైన్ చేయడానికి ట్రై చేశారు. తర్వాత